సిడ్నీ టెస్ట్ ఆసక్తికరంగా సాగుతోంది. బౌలర్లే ఆధిపత్యం చెలాయిస్తున్నారు. తొలి రోజు ఆటలో 11 వికెట్లు పడితే రెండో రోజు ఆటలో ఏకంగా 15 వికెట్లు పడ్డాయి. బూమ్రా పూర్తిగా అందుబాటులో లేకపోయినా భారత బౌలర్లు ఆకట్టుకున్నారు. ఆస్ట్రేలియాను తక్కువ స్కోర్కే పరిమితం చేశారు. సిరాజ్, ప్రసీద్ కృష్ణ, నితీష్ కుమార్ రెడ్డి బాధ్యతలు పంచుకున్నారు. భారత జట్టుకు తొలి ఇన్నింగ్స్లో 4 పరుగుల ఆధిక్యాన్ని అందించారు. నిజానికి వికెట్ నష్టానికి 9 పరుగులతో రెండో రోజు ఆట కొనసాగించిన ఆసీస్కు ఆరంభం నుంచే ఎదురుదెబ్బలు తగిలాయి. మరో 6 పరుగులు మాత్రమే జోడించాక లబుషేన్ను బూమ్రా పెవిలియన్ పంపాడు. కొన్స్టాస్, స్టీవ్ స్మిత్ కాసేపు నిలకడగానే బ్యాటింగ్ చేశారు. కానీ 23 పరుగులు చేశాక కొన్స్టాస్ను సిరాజ్ అవుట్ చేశాడు. కాసేపటికే ట్రావిస్ హెడ్ను పెవిలియన్ పంపాడు. దీంతో ఆస్ట్రేలియా 39 పరుగులకే 4 వికెట్లు కోల్పోయింది. అయితే ఆసీస్ అరంగేట్ర ఆటగాడు బ్యూ వెబ్స్టర్, స్టీవ్ స్మిత్ నిలకడగా ఆడారు. భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొనేందుకు ప్రయత్నించారు. 5వ వికెట్కు 57 పరుగులు జోడించాక స్మిత్ అవుట్ అయ్యాడు. స్మిత్ 33 పరుగులు సాధించాడు. ఆ తర్వాత క్యారీతో కలిసి వెబ్స్టర్ ఆత్మవిశ్వాసంతో ఆడాడు. హాఫ్ సెంచరీ సాధించాడు. ఈ దశలో భారత బౌలర్లు జోరు పెంచారు. వరుసగా వికెట్లు తీశారు. బూమ్రా లేని లోటు తెలియకుండా చూశారు. దీంతో ఆస్ట్రేలియా 181 పరుగులకే ఆలౌట్ అయింది. వెబ్స్టర్ 57 పరుగులతో టాప్ స్కోరర్గా నిలిచాడు. భారత బౌలర్లలో సిరాజ్, ప్రసీద్ కృష్ణ 3 వికెట్ల చొప్పున సాధించారు. నితీష్ కుమార్ రెడ్డి, జస్ప్రీత్ బూమ్రా 2 వికెట్లు తీశారు. ఆ తర్వాత టీమిండియా దూకుడుగానే రెండో ఇన్నింగ్స్ను ఆరంభించింది. యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ కాన్ఫిడెంట్గానే బ్యాటింగ్ చేశారు. అయితే బొలాండ్ మరోసారి భారత్ను దెబ్బకొట్టాడు. రాహుల్ను పెవిలియన్ పంపాడు. దీంతో టీమిండియా 42 పరుగుల దగ్గర తొలి వికెట్ కోల్పోయింది. మరో 5 పరుగులు జోడించాక యశస్వి జైస్వాల్ కూడా పెవిలియన్ చేరాడు. జైస్వాల్ 33 బంతుల్లో 22 పరుగులు సాధించాడు. విరాట్ కోహ్లీ కూడా ఎక్కువసేపు క్రీజులో ఉండలేకపోయాడు. సీనియర్గా తన రోల్కు న్యాయం చేయలేకపోయాడు. సింగిల్ డిజిట్కే పెవిలియన్ చేరాడు. 6 పరుగులకే పరిమితమయ్యాడు. క్రీజులో సెటిల్ అవుతాడనుకున్న శుభ్మన్ గిల్ సైతం త్వరగా అవుట్ అయ్యాడు. 13 పరుగులకే పెవిలియన్ చేరాడు. ఈ దశలో రిషబ్ పంత్ అటాక్ చేశాడు. న్యాచురల్ గేమ్ ఆడేశాడు. వేగంగా పరుగులు సాధించాడు. భారత్ స్కోర్ను పెంచేందుకు తన వంతుగా ప్రయత్నించాడు. 33 బంతుల్లో 61 పరుగులు చేశాక పంత్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత నితీష్ కుమార్ రెడ్డి 4 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత జట్టు 141 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. రవీంద్ర జడేజా 6, వాషింగ్టన్ సుందర్ 6 పరుగులతో క్రీజ్లో ఉన్నారు. స్కాట్ బొలాండ్ 4, ప్యాట్ కమిన్స్, బ్యూ వెబ్స్టర్ ఒక్కో వికెట్ తీశారు.